యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లీలలు దక్షిణాదికి పాకాయి. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు అందిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా కేవలం ఉత్తరాదిలోనే కాదు, దక్షిణాదిలోనూ తన నెట్వర్క్ కలిగి ఉన్నారనే వార్తలు లేటెస్ట్ గా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ చేసిన ఆరోపణలే దీనికి బలం చేకూరుస్తోంది. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ స్పాన్సర్ చేసిందనే ఆరోపణలు దుమారం లేపుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి మేనల్లుడికి జ్యోతికి ఏంటి సంబంధం అంటూ బీజేపీ ప్రశ్నలు సంధిస్తుండటంతో కేరళ సర్కార్ ఇరుకులో పడినట్లవుతోంది. యూట్యూబ్ వీడియోల పేరిట సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న జ్యోతి మల్హోత్రా ఆ ముసుగులో దేశద్రోహానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. పాక్ నిఘా సంస్థలకు దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేవలం ఉత్తరాదిలోనే కాదు, దక్షిణాదిలోనూ తన నెట్వర్క్ కలిగి ఉన్నారనే ముచ్చట లేటెస్ట్ గా వెలుగు చూసింది. జ్యోతి కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ చేసిన ఆరోపణలే దీనికి బలం చేకూరుస్తోంది. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాంపౌండ్ దగ్గరకు చేరడం చర్చనీయాంశంగా మారింది. సీఎం పినరయి దగ్గర బంధువులకు జ్యోతితో సంబంధాలున్నాయనే మాట రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో కేరళ బీజేపీ నాయకుడు కె సురేంద్రన్ చేసిన పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. కేరళ సీఎం పినరయి విజయన్ మేనల్లుడు రియాస్ నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కన్నూరు పర్యటనకు స్పాన్సర్ చేసిందన్నది ఆయన పోస్టు సారాంశం. ఈ పర్యటనలో ఆమె ఎవరిని కలిసింది, ఎక్కడికి వెళ్ళింది, అసలు ఆమె అజెండా ఏంటి, పాక్తో సంబంధాలున్న వ్యక్తికి కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారని సురేంద్రన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించడం దుమారం రేపుతోంది. దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా లాంటి వారు కేరళకి ఎందుకు వెళ్లారన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అందులోనూ ఆమెకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాజ్ స్పాన్సర్ చేయడం మరింత హాట్ న్యూస్ గా మారింది. ఆయన సీఎం విజయన్ కు మేనల్లుడు కావడంతో వివాదం ముదిరింది. ఈ వ్యవహారంలో ఇక్కడి ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తోంది బీజేపీ. జ్యోతి మల్హోత్రాపై బీజేపీ కేరళ మాజీ అధ్యక్షుడు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు దక్షిణాదిలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సౌత్లోనూ స్పై జ్యోతి నెట్వర్క్ ఉండొచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ పాకిస్తాన్ గూఢచారికి సౌత్లో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నాయి నిఘా సంస్థలు. ఏకంగా సీఎం అల్లుడు రాష్ట్ర పర్యాటక మంత్రి మహమ్మద్ రియాజ్ స్వయంగా పర్యాటక శాఖ నిధుల నుంచే ఆమె టూర్కు స్పాన్సర్ చేశారనే ముచ్చట సంచలనం సృష్టిస్తోంది. దీంతో దక్షిణాదిలోనూ ఆమె నెట్వర్క్ మామూలుగా లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో విచారణ బృందాలు సైలెంట్ గా కూపీలాగుతున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే జ్యోతికి సంబంధించి మరిన్ని సంచలన విజయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. తీగలాగితే డొంక కదిలినట్టు ఇటీవల జ్యోతి కథలు ఒడిశాలోనూ బయటకు వచ్చాయి. అక్కడి పూరి ఆలయంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత కోనార్క్ ఆలయాన్ని కూడా ఆమె సందర్శించినట్లు పూరి క్రైమ్ బ్రాంచ్ నిర్ధారించింది. ఒడిశాకు చెందిన యూట్యూబర్ ప్రియాంక సహబిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రియాంక జ్యోతిని పూరి, చిలికా, కోనార్కు తీసుకెళ్లట్టు క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు వీరిద్దరూ తీసిన వీడియో ఫుటేజీపైనే దర్యాప్తు కొనసాగుతోంది. అసలు జ్యోతి, ప్రియాంకల మధ్య సంబంధం ఏంటి, ట్రావెల్ టికెట్లు ఎలా కొనుగోలు చేశారు, వారికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. వారిద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలన్నింటికీ ప్రత్యేక దర్యాప్తు బృందాలు వెళ్లినట్టు తెలుస్తోంది. కొత్తగా దక్షిణాదిలోనూ జ్యోతి లింకులు బయటపడడంతో ఈ వ్యవహారంలో ఇంకెన్ని కొత్త కోణాలు బయటకు వస్తాయోనన్న ఆసక్తి ఏర్పడింది.